మాయా గంట. ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు ఆడుకొని ఇంటికి వస్తూ ఉండగా, దారిలో ఒక చిన్న బంగారు గంట కనిపించింది. చిన్ను ఆ గంటను మోగించగానే, ఒక చిన్న వెలుగు వచ్చి, నువ్వు మంచి పని అడిగితేనే నేను సహాయం చేస్తాను, అని చెప్పింది. మరుసటి రోజు, ఆడుకొని ఇంటికి వస్తున్నప్పుడు, పక్షులు గ్రామంలోని చెట్లకు నీళ్లు కావాలని కోరుకున్నాడు. వెంటనే ఒక చిన్న నీటి తొట్టి ప్రత్యక్షమైంది. పక్షులన్నీ ఆనందంగా నీళ్లు తాగాయి. ఇంకో రోజు గ్రామంలోని పిల్లలకు పుస్తకాలు కావాలని కోరుకున్నాడు. వెంటనే కొత్త పుస్తకాలు వచ్చాయి. పిల్లలంతా సంతోషంగా చదవడం ప్రారంభించారు. చిన్ను ఎప్పుడూ తన కోసమే ఏమీ అడగలేదు. అందరికీ ఉపయోగపడే పనులనే కోరుకునేవాడు. ఒకరోజు గంట మెల్లిగా మోగి, నీ మంచి మనసుకు బహుమతి ఇది, అని చెప్పింది. వెంటనే గంట మధురమైన ఒక అందమైన ఆటబొమ్మగా మారిపోయింది. పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఆనందించారు.